ఒకసారి ఊహించండి, రాత్రి ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు. అన్నీ మీ చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నాయి. అప్పుడే మీకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు అని. వెంటనే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, కానీ అక్కడ మాత్రం ఎవరూ ఉండరు. అయినా ఆ అనుభూతి మాత్రం మీకు పోదు. ఇలా ఎప్పుడైనా మీకు జరిగిందా? చాలామంది దీనిని దెయ్యం, ఆత్మ లేదా ఏదో అతీంద్రియ శక్తి అని అనుకుంటారు. కానీ సైన్స్ మాత్రం దీనికి వేరే నిజం చెబుతుంది. అసలు మన మెదడు ఇలా ఎందుకు చేస్తుంది? ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. మన మెదడు ఎప్పుడూ మనల్ని ఎందుకు గమనిస్తూ ఉంటుంది? మన శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవం మన మెదడు. దీని ప్రధాన పని మనల్ని బ్రతికించడం. ఇది మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అంటే మనం ఆలోచించే ప్రతి ఆలోచన నుండి మనం చేసే ప్రతి చిన్న పని వరకు కూడా మన మెదడు ప్రమేయంతోనే జరుగుతాయి. అంత శక్తివంతమైనది మన మెదడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనుషులు గుహలలో, అడవులలో జీవించేవారు. అప్పుడు ప్రతి క్షణం ప్రమాదమే. ఎక్కడి నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో కూడా తెలిసేది కాదు. అందుకనే మన మెదడు అప్పటి నుండి ఒక అలవాటు చేసుకుంది. ప్రమాదం ఉందేమో ముందుగానే చూసుకోవని. అంటే ఏదైనా ప్రమాదం జరగటానికి ముందే మన మెదడు ముందుగానే పసిగట్టేది. ఆ అలవాటు ఈ రోజుకు కూడా మనలో ఉంది. అందుకే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, చుట్టూ ఎవరూ లేకపోయినా మన మెదడు ముందు జాగ్రత్తగా ఎవరైనా ఉండొచ్చు అని మనల్ని హెచ్చరిస్తుంది. ఇది బలహీనత కాదు. ఇది మన శరీరం మనల్ని కాపాడే ఒక సహజమైన రక్షణ వ్యవస్థ. అందుకనే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరో చూస్తున్నారు అని భయపడతాం. మరి చీకటిలో ఈ అనుభూతి ఎందుకని ఎక్కువగా ఉంటుంది? పగటిపూట ఇలాంటి భావన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాత్రిపూట మాత్రం ఇది ఎందుకని ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే చీకటిలో మన కళ్ళకు సమాచారం తక్కువగా అందుతుంది. అప్పుడు మన మెదడు ఖాళీగా ఉన్న సమాచారాన్ని తన ఊహలతో నింపడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే అలాంటి సందర్భాల్లో బట్టలు వేలాడుతున్నా కూడా అవి మన కళ్ళకు ఒక మనిషిలా కనిపిస్తాయి. తలుపు దగ్గర ఉన్న నీడ కూడా ఎవరో నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది పారైడోలియా అనే ఒక సహజమైన మెదడు లక్షణం. అంటే లేని ఆకారాల్లో కూడా మనకు తెలిసిన ఆకారాలను ఊహించుకోవడం, ముఖ్యంగా మనుషుల ముఖాలు. మరి ఎవరో మనల్ని చూస్తున్నారు అనిపించిన వెంటనే మనం ఎందుకని వెనక్కి తిరిగి చూస్తాం? దీనికి కారణం మన మెదడులో ఉండే ఒక చిన్న భాగం. దాని పేరే అమిగ్డాలా. దీనిని మన శరీరంలో అలారం సిస్టమ్ అని కూడా అంటారు. దీనికి మన శరీరంలో ఎక్కడైనా ప్రమాదం ఉండొచ్చని ఒక చిన్న అనుమానం వచ్చినా అమిగ్డాలా వెంటనే అప్రమత్తం అవుతుంది. ఇది అలర్ట్ అయినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా మారడం, చుట్టూ పదే పదే చూడడం, ఇవన్నీ అమిగ్డాలా ఇచ్చే స్పందనలు. అంటే మీకు నిజంగా ఎవరూ కనిపించకపోయినా ఏదో ప్రమాదం ఉండొచ్చు అని మీ మెదడు ముందుగానే సిద్ధమవుతుంది. అదే సమయంలో చిన్న శబ్దాలు కూడా మనల్ని భయపెడతాయి. రాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యాన్ శబ్దం, చిన్నగా తలుపు కదలడం, లేదా బయట ఆకులు కదిలినా కూడా ఇవన్నీ ఒక్కసారిగా పెద్ద శబ్దాల్లాగా అనిపిస్తాయి. ఎందుకంటే రాత్రిపూట చుట్టూ నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మన మెదడు ప్రతి చిన్న శబ్దాన్ని కూడా ఇది ప్రమాదమా అని పరిశీలిస్తూ ఉంటుంది. ఇది కూడా మనల్ని రక్షించడానికి వచ్చిన ఒక సహజమైన లక్షణమే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఈ అనుభూతి ఎందుకని ఎక్కువగా ఉంటుంది? మీరు ఎక్కువగా టెన్షన్లో ఉన్నా, సరిగ్గా నిద్రపోకపోయినా, లేదా భయంకరమైన సినిమాలు ఎక్కువగా చూసినా ఈ అనుభూతి మరింత పెరగవచ్చు. ఎందుకంటే అప్పుడు మన మెదడు సాధారణం కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉంటుంది. దీనినే హైపర్ విజిలియన్స్ అంటారు. అంటే చుట్టూ ఉండే చిన్న చిన్న మార్పులను కూడా పెద్ద ప్రమాదంలాగా భావిస్తూ ఉండే స్థితి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరోజు రాత్రి మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోండి. మీకు కిటికీ పక్కన ఒక నీడ కనిపించింది. అప్పుడు మీకు వచ్చే మొదటి ఆలోచన అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు అని. కానీ లైట్ వేసి చూస్తే మాత్రం అది కేవలం కుర్చీ మీద వేసిన ఒక షర్ట్ మాత్రమే. మరి మొదట మనకి ఎందుకు అలా అనిపించింది? ఎందుకంటే మన మెదడు ముందు ప్రమాదాన్ని ఊహిస్తుంది, తర్వాత నిజాన్ని పరిశీలిస్తుంది. ఇది మన మెదడు మనల్ని వేల సంవత్సరాలుగా కాపాడుతున్న ఒక రక్షణ వ్యవస్థ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. కొన్నిసార్లు ఎవరో మనల్ని చూస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు మీరు రాత్రి ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్నారు అనుకోండి. వెనుక నుండి అడుగుల శబ్దం విన్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, కానీ అక్కడ మాత్రం ఎవరూ ఉండరు.
అసలు ఇది ఎందుకని జరుగుతుంది? ఎందుకంటే దీనికి కారణం కూడా మన మెదడే. మన మెదడు ఎప్పుడూ చుట్టూ ఉన్న శబ్దాలు, వెలుతురు, కదలికలను విశ్లేషిస్తూ ఉంటుంది. రాత్రి చీకటిలో సమాచారం తక్కువగా అందుతుంది. అప్పుడు చిన్న శబ్దాన్నైనా మన మెదడు పెద్ద ప్రమాదంగా ఊహించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరో మన వెనుక ఉన్నట్టు అనిపించవచ్చు. మరి ఇది అందరికీ జరుగుతుందా అంటే అవును, జీవితంలో కనీసం ఒక్కసారైనా చాలామందికి ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్నప్పుడు, కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు, ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు, సరిగ్గా నిద్రపోనప్పుడు. మరి దీనిని దెయ్యం అనుకోవచ్చా అంటే సైన్స్ మాత్రం దీనికి కాదు అనే సమాధానం చెబుతుంది. మన మెదడు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని కాపాడడానికి ఇలా స్పందిస్తుంది. లక్షల సంవత్సరాల క్రితం ప్రమాదాల నుండి మనిషిని రక్షించిన అదే వ్యవస్థ ఈ రోజుకి కూడా మనలో పనిచేస్తూనే ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రమాదం లేకపోయినా ప్రమాదం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మరోసారి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నన్ను చూస్తున్నారు అనే అనుభూతి మీలో కలిగితే వెంటనే భయపడకండి. మీ మెదడు తన పని చేస్తుంది. అది మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. మీలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి కలిగి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఒక కొత్త విషయం నేర్పి ఉంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్, సైకాలజీ, మిస్టరీ వీడియోల కోసం మైండ్స్కోప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన విషయంతో.